ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనము. బావి వద్ద ఉన్న సమరయ స్త్రీ తనను దాహం కోరిన యేసయ్యను కనుగొనడం ద్వారా ఆమె దాహం తీరింది. బహుశా తన గతాన్నెరిగి తనకు అనేకమైన పురుషులు కలరని, ఇప్పుడు తనకున్న వ్యభిచారపు సంబంధాలు తెలిసిన స్త్రీలు తనను చూసి అవమానిస్తారని వారి నుండి తప్పించుకొనుటకు మిట్ట మధ్యాహ్నం అక్కడికి వచ్చింది. యేసు ఆమెను దప్పిక ఉందని సమీపించినప్పుడు ఆయన సామాజిక సాంప్రదాయాలను పక్కన పెట్టాడు. ఎందుకంటే ఆయన యూదా బోధకుడవుట వలన సహజంగా సమరయ స్త్రీలతో సహవాసం చేయరు. ఎందుకంటే ఆయన ఆమెకు నిత్య జీవానికి నడుపు జీవజలములను ఇవ్వాలనుకున్నాడు. ఆమె దాహం తీర్చాలనుకున్నాడు. యేసును రక్షకుడుగా అంగీకరించడం ద్వారా మనం ఆ జీవజలాలను త్రాగాము. ఈ గిన్నెను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఆయనను వెంబడించడానికి మనం వారిని ఆహ్వానిస్తాం. ప్రార్థన. తండ్రి అయిన దేవా, దప్పిగొనిన వారిని జలాల దగ్గరకు వచ్చి త్రాగుటకు రమ్మని నీవు ఆహ్వానించావు. నీ జీవజలాలతో నా దాహాన్ని తీర్చండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.